వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలతో తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరానగర్లోని యూపీఎస్సీ కేంద్రంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం విజయవంతమైంది. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి సూచనలతో ప్రభుత్వ వైద్య అధికారులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డిప్యూటీ డిఎంఎండ్హెచ్ డాక్టర్ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రంలో కళ్ళు, చెవి, గొంతు, ముక్కుతో పాటు మానసిక సమస్యలపై వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్య నిపుణులు హాజరై వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిబిరం కొనసాగింది. ఈ శిబిరంకు రోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో 108 మందికి చెవి, 152 మందికి కంటి, 11 మంది మానసిక సమస్యలు, మరో 110 మందికి పలు రకాల అనారోగ్య సమస్యలతో మొత్తం 380 మందికి పరీక్షలు కూడా నిర్వహించినట్లు డిప్యూటీ డిఎంఎండ్హెచ్ డాక్టర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ఇందులో 62 మందికి పలు ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగిందన్నారు. వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందన్నారు. వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసే క్రమంలో ఈ శిబిరం నిర్వహణ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ గిరిధర్, అక్షయ్, అఖిల్ ఖాన్, రాధా, రాజేశ్వరి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ రవీంద్ర యాదవ్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ తాండూరు డివిజన్, వికారాబాద్ జిల్లా. ఈరోజు తాండూరు పట్టణంలోని యూపీఎస్సీలో మనము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము డాక్టర్ లలితాదేవి డిఎంఎండ్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో యూపీఎస్సీలో మనం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, నూతనంగా ప్రారంభించబడినటువంటి మెడికల్ కాలేజ్ యొక్క బృందము, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్ వారిచే స్క్రీనింగ్ చేయడానికి ముఖ్యంగా ఈఎన్టీ, ఆప్థాలజీ, సైకియాట్రీ, సర్జరీ ఈ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగాలు వీటిలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు చేయడానికి, కంటిలో శుక్లాలు గుర్తించి కంటి ఆపరేషన్ చేయడానికి, తర్వాత సర్జరీ డిపార్ట్మెంట్లో హెర్నియా, లైపోమా, డెర్మాయిడ్ సిస్ట్, హైడ్రోసిలు ఈ ఆపరేషన్స్ చేయడానికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు 248 మందిని మనం స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఒక 100 పేషెంట్స్ వరకు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళని స్క్రీనింగ్ చేసి వీరికి ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమో ఈ 10-15 రోజులలో మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వాళ్ళకు ఆపరేషన్లు చేయడానికి కూడా వాళ్ళ యొక్క బృందం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్యాంపు మనకు పట్టణ కేంద్రంలోని యూపీఎస్సీలో డాక్టర్ గిరిధర్ మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో అక్షయ్, అఖిల్ ఖాన్, రాజేశ్వరి, రాధా వీళ్ళ యొక్క మెడికల్ ఆఫీసర్ల బృంద సహకారంతో మా ఏఎన్ఎంసీ ఆశాస్ ప్రతి వార్డు నుంచి దాదాపు 36 వార్డుల నుంచి 6 సబ్ సెంటర్ల నుంచి 2 ఆర్బీఎస్కే వెహికల్, ఒక అంబులెన్స్లో పేషెంట్లను తీసుకురావడం జరిగింది. ఇది చాలా విజయవంతంగా జరిగింది. ఇంకా కూడా 2 క్యాంప్స్ కలెక్టర్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఇది పెద్దెమ్మలు, యాలాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది బుధవారం రోజు యాలాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. సాయంత్రం వరకు మనకు డేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.